హలో గాయస్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్దీ. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్, మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి, మీకు డీటెయిల్స్ అందించబడతాయి. అండ్ టారో కోర్స్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు కూడా ఇక్కడ కనపడుతున్న నెంబర్కి మెసేజ్ చేయండి, డీటెయిల్స్ అందించబడతాయి. ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ జరుగుతూ ఉన్నాయి. ఆ వర్క్లో చాలా బిజీగా ఉన్నాను, అందువల్ల కొంచెం వీడియో లేట్ అయినా ప్లీజ్ ఎక్స్క్యూజ్ దాట్. రైట్, సరే. ఈ పౌర్ణమి తర్వాత మీ పార్ట్నర్ ఎనర్జీస్లో ఎలాంటి మార్పులు వస్తున్నాయి? ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ ఎనర్జీస్? పౌర్ణమి ఎనర్జీస్ చూద్దాం. అమావాస్య పౌర్ణమికి ఎనర్జీస్లో ఫ్లక్చువేషన్స్ వస్తూ ఉంటాయి. సో ఏంటి? ప్లీజ్ ఏంజల్స్, మీ పార్ట్నర్ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండి. మీ పార్ట్నర్ ఫేస్ ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి. మీ ద్వారా వాళ్ళ ఎనర్జీస్ నాకు అందాలి. ప్లీజ్ ఏంజల్స్, మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్స్ ప్రస్తుతం ఈ ఫుల్ మూన్ తర్వాత నుంచి ఎలాంటి ఎనర్జీస్లో వాళ్ళు ఉన్నారు ప్రస్తుతం చెప్పండి. కాన్ఫిడెన్స్ ఈజ్ యువర్ కీ టు సక్సెస్. ద మూన్ ఇన్ లియో. హోల్డ్ యువర్ విజన్. A fairy climax approaches. Very good. Aries. Believe in the impossible. Right. Bottom of the deck, your hard work is paying off. ఇక్కడ పెడదాము. నెక్స్ట్, ఇది మీ ఇద్దరి సిచ్యువేషన్స్లో రాబోయే మార్పులు, మీ రిలేషన్లో రాబోయే మార్పులు ఇవి. మీ పార్ట్నర్ ఏమి మనసులో మీ గురించి ఏం థింక్ చేస్తున్నారు, మీ మీద ఎలాంటి భావనలు ఉన్నాయి అనేది ఇప్పుడు కార్డ్స్ తీసిన తర్వాత అన్నీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ ఇద్దరు రిలేషన్షిప్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో చూసాను. ప్లీజ్ ఏంజల్స్, every song reminds me a lot, reminds me of you. We can talk without words. I think about you day and night. Give me a chance. When I met you, my life completely changed. Bottom of the deck, you will make me mad in your love. Right? క్లారిఫై చేస్తూ మాట్లాడదాం. వర్క్ చాలా హెవీ అయిపోయింది గైస్, చాలా చాలా అసలు టైమే దొరకట్లేదు. అంత చాలా బిజీ షెడ్యూల్ అయిపోయింది, స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. ఎనీవే, వై ఈజ్ దిస్ కాన్ఫిడెన్స్ ఈజ్ యువర్ కీ టు సక్సెస్. వై ఈజ్ హియర్ ఏంజల్స్? మీరు మానసికంగా మీ ఇద్దరు రిలేషన్లో మానసికంగా హోప్స్ కోల్పోయి ఉన్నారు. ప్లస్ మీరు హార్ట్ బ్రేక్లో ఉన్నారు, తను హార్ట్ బ్రేక్లో ఉన్నారు. మీ ఇద్దరి మధ్య ఇంకా ఎటువంటి సక్సెస్ లేదు, హోప్ లేదు అని ఎవరైతే అనుకుంటున్నారో
చూడండి, వాళ్ళ రిలేషన్లో న్యూ బిగినింగ్ జరగబోతూ ఉంది, రీయూనియన్ జరగబోతూ ఉంది, రీకన్సిలేషన్ జరగబోతూ ఉంది. కాన్ఫిడెన్స్ ఉంచుకోండి అని ఇక్కడ మోనాలజీ కూడా చెప్తున్నారు. కాన్ఫిడెన్స్గా ఉండండి, సక్సెస్ ఉంది ఈ రిలేషన్షిప్లో. మీరేం హోప్స్ కోల్పోవద్దు. రీకన్సిలేషన్ ఉంది మీ ఇద్దరి మధ్య. చూడండి కార్డ్స్ ఎట్లా వస్తున్నాయి. రీకన్సిలేషన్ ఉంది ఇద్దరి మధ్య. మీది పాస్ట్ లైఫ్ కనెక్షన్, ఏంజల్ ప్రొటెక్షన్ ఉంది మీ లవ్ లైఫ్కి. సో అందువల్ల కాన్ఫిడెన్స్గా ఉండండి, హోప్స్ కోల్పోవద్దు. హోల్డ్ యువర్ విజన్. వై ఈజ్ హియర్? హోల్డ్ యువర్ విజన్. మేబీ మీరు కానీ మీ పార్ట్నర్ కానీ మ్యారీడ్ అయి ఉంటే, మీ లైఫ్లో మీ రిలేషన్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉండుంటే అది దాన్ని కొంచెం కేర్ఫుల్గా దృష్టిలో పెట్టుకోండి. ఏంటి అంటే, ఒకవేళ మీ పార్ట్నరు రీకన్సిలేషన్ అయినా, మీ పార్ట్నర్ లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీ తోటి, థర్డ్ పర్సన్ తోటి, థర్డ్ ఎనర్జీస్ తోటి అది పూర్తిగా బ్రేక్ అయిపోయిందా లేదా వాళ్ళిద్దరి మధ్య పూర్తిగా బ్రేక్ ఉందా అనేది కన్ఫర్మ్ చేసుకున్నాకనే మీరు మీ ఎనర్జీస్ని బ్లాక్లోంచి తీయండి. అంటే మీరు మాట్లాడడం కానీ, వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వడం కానీ, వాళ్ళు వచ్చి అడిగినా కూడా, వాళ్ళు వచ్చినా సారీ చెప్పినా ఓకే, అంతవరకు ఓకే. క్షమిస్తారో లేకపోతే లేదో అది మీ చాయిస్. బట్ ఇక్కడ హోల్డ్ యువర్ విజన్. మీ దృష్టిలో అయితే పెట్టుకోండి. ఏంటంటే, ఆల్రెడీ మీ పార్ట్నరు సమ్ అదర్ పర్సన్ తోటి మ్యారీడ్ అయి ఉంటే అక్కడ తను హ్యాపీగా ఉన్నారా, లేకపోతే బ్యాలెన్స్ చేసుకుంటున్నారా, వాళ్ళిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయా, డిప్రెషన్లో ఉన్నారా, ఇవన్నీ తెలుసుకోండి ఫస్ట్. తెలుసుకున్నాక మేబీ ఆ పర్సను లేదా అతను ఆమో మీ లైఫ్లోకి వస్తే వాళ్ళని మీరు ఏం అడగాలి, పోనీ అడిగిన వాళ్ళు కరెక్ట్ సమాధానం చెప్పారా, లేదు వాళ్ళ లైఫ్లో రియాలిటీ ఏంటి అన్నీ విని ఒక మీ దృష్టికోణాన్ని చాలా క్లియర్ కట్గా ఉంచుకోండి. ప్రయారిటీ అనేది ఇప్పటిదాకా ఆ బ్యాలెన్స్ లేకనే కదా మీ పర్సన్ నుంచి మీరు పక్కకు వచ్చారు. ఈ చేతిలో లడ్డు కావాలి, ఈ చేతిలో లడ్డు కావాలి. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? సో ఇంకా అట్లాంటి ప్రయారిటీ ఇవ్వని రిలేషన్స్ ఏమన్నా ఉంటే మాత్రం మీ విజన్లోనే మీరు హోల్డ్ చేసుకొని అలానే స్ట్రిక్ట్గా ఉండండి అని చెప్తున్నారు. ఒకవేళ మీ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అయ్యండి, అక్కడ వాళ్ళు హ్యాపీగా ఉంటే వాళ్ళ లైఫ్లోకి మీరు వెళ్ళొద్దు. అండ్ మీ పర్సన్ ఆల్రెడీ వచ్చి మీకు సారీ చెప్పినా, సెకండ్ ఛాన్స్ అడిగినా కూడా వాళ్ళు హ్యాపీగా ఉన్నట్టయితే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళొద్దు. ఇక్కడ నేను చెప్పట్లేదు, ఇక్కడ మీ విజన్ కేర్ఫుల్గా ఉంచుకోండి. ఏం చేయాలి, ఏం స్టెప్ తీసుకోవాలి, దానివల్ల నష్టపోయేది ఎవరు, ఫ్యూచర్ ఏంటి, ఇవన్నీ డిసైడ్ చేసుకోవాల్సింది మీరు. లైఫ్ మీది, డిసైడ్ చేసుకోవాల్సింది, నిర్ణయం తీసుకోవాల్సింది మీరు. సో అది దృష్టిలో పెట్టుకోండి. హోల్డ్ యువర్ విజన్ అని చెప్తున్నారు. ఏ ఫెయిరీ క్లైమాక్స్ అప్రోచెస్. Why is here? A fairy climax approaches. మీ పర్సన్ తొందరపాటు, చైల్డిష్, ఇమ్మెచ్యూరు నిర్ణయాలకి మీకు చాలా తేడా ఉంది, చాలా తేడా ఉంది. మీ ఇద్దరి మధ్య ఒక ఫైనల్ అప్రోచ్ ఏదో రాబోతా ఉంది మీ రిలేషన్లో. ఎందుకంటే మీ పర్సన్ మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. మీ వాల్యూ, మీ ఇంపార్టెన్స్, మీకు చాలా రెస్పెక్ట్ తన మనసులో ప్రగాఢంగా పెరుగుతుంది. సో కానీ మీరు ఇక్కడ నిర్ణయం తీసేసుకొని ఉన్నారు ఆల్రెడీ. తీసుకోవాల్సిన సమయం రాబోతుందో మీ ఇద్దరి మధ్య. ఎందుకంటే ఇక్కడ చూడండి, మీ పర్సన్కి మీకు ఎంత తేడా ఉంది. పిల్ల చేష్టలు, చైల్డిష్ మైండ్ సెట్, తొందరపాటు నిర్ణయాలు, షార్ట్ టెంపరు, ఆవేశము. కానీ
మీ ఎనర్జీస్ చూడండి ఎంత ఒక బిడ్డని తల్లి ఎలా చూసుకుంటుందో అలాంటి ఎనర్జీసే కనపడుతున్నాయి తప్ప ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఎనర్జీస్ నాకేం కనిపించట్లేదు. సో ఇక్కడ జాగ్రత్త పడాల్సింది మీరే. ఈ పర్సను ఇమ్మెచ్యూర్. ముందు ఎలా ఉంటుందో చూస్తాను. బట్ ఈ పర్సన్ ఇమ్మెచ్యూర్. నిర్ణయం తీసుకోవాల్సింది మాత్రం మీరే. ఈ పర్సన్ కోసం దీనికోసము హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేసి మీరు ఏ రేంజ్లో ఉండే పర్సన్ మీరు ఈ పర్సన్ కోసం ఇంత దిగి రావడం అనేది కరెక్ట్ కాదు కదా. డివైన్ మీకు ఎప్పటికప్పుడు మీ ఇంట్యూషన్ ద్వారా తెలుపుతూనే ఉన్నారు. అయినా మీరు పెడచెవిని పెట్టారు అనేది కనపడుతుంది. మీ ఇద్దరి మధ్య ఒకవేళ మీ పర్సన్ వచ్చి మీ లైఫ్లోకి అపాలజీ అడిగినా, నెక్స్ట్ ఛాన్స్ ఏదైనా అడిగినా తొందరపడకుండా, ఆవేశంగా కాకుండా, కోపంతో కాకుండా కూల్గా వాళ్ళు అప్రోచ్ అయినప్పుడు మీరు కూల్గా చాలా మెచ్యూర్గా డెసిషన్స్ తీసుకొని ఇక్కడ మీ స్వార్థం మాత్రమే చూసుకోండి. ఎందుకంటే లైఫ్ మీది. ఆల్రెడీ మీ పర్సన్ తన స్వార్థం చూసుకొని ఒకసారి దెబ్బ కొట్టేసి వెళ్ళారు. ఇప్పటికైనా మీరు జాగ్రత్త పడకపోతే కష్టం కదా. సో అటా ఇటా అనేది డెసిషన్ తీసుకోవాల్సిన టైము మీ కళ్ళ ముందుకు వచ్చి నిలబడుతుంది. మీ పార్ట్నర్ అన్నాను ఇక్కడ, పర్సన్. సో మీ ఇద్దరి మధ్య క్లైమాక్స్ అనేది రాబోతూ ఉంది. అది కంటిన్యూ చేసుకోవాలా, పూర్తిగా రిలీవ్ చేసేయాలా బట్ అనేది రాబోతూ ఉంది. కానీ మీ పర్సన్ మీ ఆలోచనలో మీ మైండ్ సెట్లో నుంచి వాళ్ళని బయటికి తీసేయలేరు. మీరు తన కాల్ మెసేజ్ కోసమో, తన కోసమో, తనతో మాట్లాడడానికి కోసమో, ఇవన్నీ క్లారిఫై చేసుకోవడానికి కోసమో, ఫైనల్గా మీరు ఒక నిర్ణయం తీసుకోవడానికి కోసం, ఇప్పటిదాకా కన్ఫ్యూజన్లో బతికిన వాళ్ళు ఒక నిర్ణయం ఫైనల్గా తీసుకోవడానికో ఈ పర్సన్ కోసం మెసేజ్ కోసం, కాల్ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నారు అనేది కనపడుతుంది. అక్కడ సేమ్ మీ పర్సన్ కూడా మీ కాల్ ఆర్ మెసేజ్ కోసము వెయిట్ చేస్తున్నారు, ఆలోచనలో మీరున్నారు అనేది కనపడుతుంది. బిలీవ్ ఇన్ ద ఇంపాసిబుల్. వై ఈస్ హియర్? బిలీవ్ ఇన్ ద ఇంపాసిబుల్. వై ఈస్ హియర్? బిలీవ్ ఇన్ ద ఇంపాసిబుల్. ఒకప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని ఒక ఎమోషనల్ పర్సన్గానే, ఇన్నోసెంట్ పర్సన్గానే చూశారు. చాలా నర్చరింగు, కేరింగు, అమాయకంగా ప్రేమనే పంచుతూ, తన కోసమే ఏడుస్తూ, తను ఎంత అవాయిడ్ చేస్తున్నా తనే కావాలని అలాంటి లో ఎనర్జీస్లో ఉన్నారు కదా. ఆ పర్సన్కి ఈ పర్సన్కి ఇప్పుడు మీరున్న దీనికి ఎంత డిఫరెన్సియేషన్ అంటే, మీరు చాలా మారిపోయారు. పూర్తిగా మీరు అలా అంతకుముందు పర్సన్లా లేరు. మీ మీద మీరు చాలా హార్డ్ వర్క్ చేశారు అనేది కనపడుతుంది. అండ్ ఇప్పుడు తను వచ్చి మీ లైఫ్లోకి రావాలి, మిమ్మల్ని సారీ అడిగి అప్రోచ్ అవ్వాలి అంటే మీరు డ్యామ్ షూర్గా ఈ ఎనర్జీస్లో ఉన్నారు కాబట్టి డ్యామ్ షూర్గా రిజెక్ట్ చేస్తారు అనేది తన ఆలోచన. కమిట్మెంట్ తను ఇవ్వకుండా మీ లైఫ్లోకి వచ్చి నెక్స్ట్ ఛాన్స్ అడిగినా కూడా మీరు డ్యామ్ షూర్గా నో అని చెప్పేస్తారు అని తన ఫీలింగ్ అనమాట. ఓకేనా? సో మీరు అలాంటి ఎనర్జీస్లో ఉన్నారు. మీకు కమిట్మెంట్ ఇస్తే కానీ, కమిట్మెంట్లో వర్క్ చేస్తే కానీ, ఎంత హార్డ్ వర్క్ మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అంటే తను చాలా హార్డ్ వర్క్ చేయాలి. మీరు అనుకుంటున్న కమిట్మెంట్ ఒకటి, తన ఊహిస్తున్న కమిట్మెంట్ ఒకటి. తనేమనుకుంటున్నారు, మీ బాధ్యత తీసుకోవాలి. కమిట్మెంట్ అంటే మీ బాధ్యత తీసుకోవాలి, మ్యారేజ్ చేసుకోవాలి, మీ లైఫ్ లాంగ్ మిమ్మల్ని కేర్గా చూసుకోవాలి. ఓకేనా? అక్కడ ఆల్రెడీ తను ఇక్కడ మ్యారీడ్ కనపడుతుంది, ఇక్కడ కూడా అదే కనపడుతుంది. సో ఆల్రెడీ మ్యారీడ్ అయ్యుంటే అక్కడి నుంచి
బయటికి రావడం అనేది అంత ఈజీ కాదు అనేది తన ఫీలింగ్ అనమాట. తను ఆ ఫీలింగ్‌లోనే కట్టుబడిపోయి ఉన్నారు. బట్ ఇప్పుడు అనిపిస్తుంది ఆహ్, ఏది ఇంపాసిబుల్ కాదు. మనం హార్డ్ వర్క్ చేస్తే పాసిబిలిటీ అవుతుంది. నేను నా ఆలోచనలోనే భయపడుతున్నాను తప్ప దెర్ ఈజ్ ఎ ఛాన్స్ టు పాసిబుల్ ఇక్కడ. ఓకేనా? ఆహ్, నువ్వు ఆలోచిస్తుంది ఇంపాసిబుల్ అని ఏదైతే ఆలోచిస్తున్నావో అది ఇంపాసిబుల్ కాదు. హార్డ్ వర్క్ చెయ్యి, ప్రయత్నించు అని తనకి డివైన్ నుంచి మెసేజెస్. ఎందుకు అనంటే ఇక్కడ పాస్ట్లో మీ మీ మీద ప్రేమ ఉంది. అట్లనే సమ్ అదర్ చాయిస్ మేబీ ఇక్కడ చెప్పాను కదా, మ్యారీడ్ సిచ్యువేషన్స్. తన సిచ్యువేషన్స్ ఏమో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్స్, సొసైటీ ఇన్వాల్వ్మెంటు, నెక్స్ట్ చాలా భయపడిపోయారు తను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ జరిగింది ఏంటి అంటే భయపడిపోయారు. మీకున్న ధైర్యం కూడా వాళ్ళకి లేకుండా పోయిందనమాట. మాటలు మాత్రం కోటలు దాటిపోయేటట్టు అలా మాట్లాడారు, మాటలు చెప్పారు. బట్ సాహసం అయితే చేయలేకపోయారు. ఇదైతే వాళ్ళు థర్డ్ పర్సన్ నుంచి బయటికి రావాలి, మీతో కమిట్మెంట్, అప్పుడు మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అనుకున్నారు. పోనీ అక్కడేమన్నా బయటికి రాగలుగుతున్నారా అంటే అది ఇంపాసిబుల్ అన్న ఫీలింగ్ వస్తుంది తనకి. కానీ మళ్ళీ నెక్స్ట్ మినిట్ ఏమనిపిస్తుంది, మీ మీద ఉన్న ప్రేమ కొద్దీ ఏమనిపిస్తుంది, ఏది ఇంపాసిబుల్ కాదు, కొంచెం ఓపిక పడితే తను ఏమనుకుంటున్నారో అవన్నీ మీకు నెరవేరుస్తాను, కమిట్మెంటు అన్నీ కూడా నేను ఇస్తాను, కొంచెం ఓపిక పట్టు, నాతో కలిసి నడువు అని మిమ్మల్ని కన్విన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. బట్ ఇక్కడ డిసప్పాయింట్మెంటు, డిప్రెషన్లో ఉన్నారు. అయినా సరే నాకు నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయి. ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తన లైఫ్లో నుంచి థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అంతా, అది పేరెంట్సే కావచ్చు, స్పౌజే కావచ్చు, అదర్ సిచ్యువేషన్సే కావచ్చు, ఫైనాన్షియల్స్ ఇదే కావచ్చు, థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ అంటే ఏదైనా సరే తను చెప్పేది అన్నీ మనం చెప్తాము. ఓగో ఇట్లా ముందు కన్విన్స్ అవ్వు, తర్వాత నేను ఇలా చేయాలనుకుంటున్నాను, అలా చేయాలనుకుంటున్నాను అని మాటలైతే అన్నీ చెప్తాం. వాళ్ళు అనుకుంటున్నట్టు అన్నీ జరగాలి కదా. మీరు కన్విన్స్ అయిపోయి మళ్ళీ తన లైఫ్లోకి వెళ్తే ఏమో చెప్పలేం కదా. తనకు అన్నీ అనుగుణంగా జరుగుతాయో జరగలేవో, మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోగలుగుతారో నిలబెట్టుకోలేరు తెలియదు కదా. సో దానికి కూడా తను చాలా స్ట్రెస్ తీసుకుంటున్నారు, నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. మీరు అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ ఒక పక్క, ఇట్లా మీరు అడిగినా తన దగ్గర ఏం ఆన్సర్ లేదు. సో దానికి ఏం చెప్పాలి నేను అని స్ట్రెస్ అవుతున్నారు. ఎందుకంటే ఆల్రెడీ మీరు వీళ్ళతో అలసి పోరాడి స్ట్రెస్ తీసుకుని అలసిపోయి ఉన్నారు. ఈ పర్సను మీ గురించి, తన లైఫ్ సిచ్యువేషన్స్ గురించి, ఫ్యూచర్ గురించి ఆలోచించి తను అలసిపోయినారు. సిచ్యువేషన్స్ ఇలా ఉన్నాయన్నమాట. మీతో అయితే రీకన్సిలేషన్ చేసుకోవాలి అనుకుంటున్నారు. కానీ ఇక్కడ మీరు మీ పర్సన్ విషయంలో చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నారు. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో చాలా హార్డ్గా కష్టపడ్డారు. ఇట్లా ధైర్యంగా ఉంటూ పేషెన్సీగా దృఢంగా వెయిట్ చేస్తూ ఇలా ఉన్నారు కదా. మీ హార్డ్ వర్క్ అనేది పే ఆఫ్ అవుతుంది అని ఏంజల్స్ చెప్తున్నారు. సో వర్కౌట్ అవుతుంది అని చెప్తున్నారు అనమాట. సరేనా? వై ఈస్ దిస్ ఎవ్రీ సాంగ్ రిమైండ్స్ మీ ఆఫ్ యూ. ఎమోషనల్గా తను చాలా డిప్రెషన్లో ఉన్నారు. ఎమోషనల్గా మీ నుంచి పాస్ట్లో అయితే దూరం అయిపోయారు. కానీ ఇప్పుడు ప్రతి పాట మిమ్మల్నే గుర్తు చేస్తూ ఉంది తనకి. ఇప్పుడు మీరు ఎమోషనల్గా తనకి దూరం అయిపోయారు, డిటాచ్ అయిపోతున్నారు అనేది, తను బాధపడుతున్నారు అనేది కనపడుతుంది. వీ కెన్ టాక్ వితౌట్ వర్డ్స్, వై ఈస్ హియర్. ఎస్, ఇద్దరి మధ్య సైలెన్స్ బ్రేకప్ నడుస్తుంది. అయినా సరే మీరు తనతో మాట్లాడగలుగుతున్నారు, తను మీతో మాట్లాడగలుగుతున్నారు. అంటే మీ వర్షన్ ఏంటో తనకు అర్థమవుతుంది, తన వర్షన్ ఏంటో మీకు అర్థమవుతుంది త్రూ నా ద్వారా అనుకోండి.
టెలిపతిక్ ద్వారా అయినా సరే మీ పర్సన్ అదే చెప్తున్నారు. మన ఇద్దరము ఎటువంటి కమ్యూనికేషన్ లేకుండా, ఎటువంటి వర్డ్స్ లేకుండా మన ఇద్దరం మాట్లాడుకోగలము అని చెప్తున్నారనమాట. ఓకేనా? ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ ఎక్స్ప్రెసివ్ కాదు మీ పర్సన్. ఐ థింక్ అబౌట్ యూ డే అండ్ నైట్, వై ఈజ్ హియర్. మీ నుంచేమో మూవ్ ఆన్ అయిపోయారు, కానీ ఫిజికల్గా మాత్రం మూవ్ ఆన్ అవ్వగలిగారు. తన ఫ్యామిలీ కోసమో, తన థర్డ్ సిచ్యువేషన్స్ కోసమో మూవ్ ఆన్ అయితే అయిపోయారు, కానీ మెంటల్లీ మీ నుంచి మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు ఇప్పటికీ కూడా. డే అండ్ నైట్ మీ గురించి ఆలోచిస్తున్నారంట. గివ్ మీ ఏ ఛాన్స్. అదిగో రానే వచ్చింది. గివ్ మీ ఏ ఛాన్స్. ఆలోచనలో మీరే ఉన్నారు. మళ్ళీ భయం ఒక పక్క. మిమ్మల్ని ఒక ఛాన్స్ అడగడానికి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అంటే మీరు అడిగే క్వశ్చన్స్ ఏంటి, వాళ్ళు చెప్పాలి అనుకుంటున్న ఆన్సర్స్ ఏంటి, ఒకవేళ వాళ్ళు ఏదైనా చెప్పినా మీరు దానికి అగ్రీ అవుతారా, రిజెక్ట్ చేస్తారా, ఇట్లాంటి ఆలోచనలతో స్టక్ అయిపోయి ఉన్నారనమాట. వెన్ ఐ మెట్ యూ మై లైఫ్ కంప్లీట్లీ చేంజ్డ్, వై ఈజ్ హియర్. ఒకప్పుడు చాలా ఇమ్మెచ్యూర్గా, చాలా ఆవేశంగా, చాలా ప్యాషనేట్గా, ప్లేయర్ ఎనర్జీస్లో ఉన్న మీ పర్సను మీతో కమ్యూనికేట్ అయిన తర్వాత, మిమ్మల్ని కలిసిన తర్వాత, మీతో రిలేషన్ తర్వాత, మీతో బ్రేకప్ తర్వాత తను పూర్తిగా కంప్లీట్లీ మారిపోయారంట. ఈ ఈ ఎక్కువ సెక్చువల్ ఎనర్జీస్, ప్యాషన్ ఎనర్జీసు, లస్ట్ఫుల్ ఎనర్జీసు ఇట్లా ఉంటుందన్నమాట. సో ఒకప్పుడు అలా ఉన్న ప్లే బాయ్, ప్లే గర్ల్ ఎనర్జీస్లో ఉన్న మీ పర్సను ఇప్పుడు కంప్లీట్గా మీ నుంచి మీరు కలిసి నో కాంటాక్ట్లోకి వచ్చిన తర్వాత నుంచి తను చాలా మారిపోయారంట. యూ విల్ మేక్ మీ మ్యాడ్ ఇన్ యువర్ లవ్, వై ఈజ్ హియర్. మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారండి. పొద్దులస్తం మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు. మీరు తన లైఫ్లోకి రావాలి. మీ మీద పిచ్చి ప్రేమ అనేది, మీరు వాళ్ళని మీ ప్రేమలో పిచ్చోళ్ళు అయిపోతున్నారంట. వాళ్ళు పిచ్చి ప్రేమ వాళ్ళు మీ మీద పెంచుకున్నారు అనేది కనపడుతుంది. యు ఆర్ ద బెస్ట్ థింగ్ లైఫ్ హ్యాస్ గివెన్ మీ. మీరు తన లైఫ్లో భగవంతుడు ఇచ్చిన పెద్ద గొప్ప వరం అని ఇప్పుడు భావిస్తున్నారు. చేతిలో ఉన్నప్పుడు తెలియలా, కానీ తను పాస్ట్లో మీతో ఆర్గ్యూ చేసి మీ ఇద్దరి మధ్య చాలా గొడవలు జరిగినాయి అనేది కనపడుతుంది. అదే చెప్తున్నాను, అదే కార్డ్ వచ్చింది. గొడవలు జరిగినాయి. ఇప్పుడు భగవంతుడు అలాంటి పర్సన్ని నాకు నా లైఫ్లో ఇస్తే, నా విష్ ఫుల్ఫిల్మెంట్ ఇట్లాంటి పర్సనే కదా, నాకు భగవంతుడు అలా ఇస్తే నేను చేతులారా కాలదనుకున్నానే అని రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మీ మీద చాలా స్టార్టింగ్లోనే వచ్చింది కదా ఎనర్జీస్, మీ మీద చాలా వాల్యూ, చాలా రెస్పెక్ట్ పెరిగిందనమాట తనకి. తను చాలా ప్లేఫుల్ ఎనర్జీస్లో మీన్స్ అర్థం చేసుకోండి. ఒకప్పుడు ఈ పర్సను మిమ్మల్ని చాలా ప్లే బాయ్ లాగా యూజ్ చేసుకున్నారు. లిటరల్లీ ఈ మాట నేను అనొచ్చో అనకూడదో తెలీదు, కానీ ఇక్కడ కనపడుతున్న ఎనర్జీస్ అయితే అదే. ఎందుకంటే ఎంత ఇమ్మెచ్యూరిటీ ఒకప్పుడు ఈ ఎనర్జీస్లో ఉన్నారు. ఎలా అంటే స్టార్టింగ్లో మీతో పరిచయం కానీ మీరు రాను జెన్యున్గా తయారయ్యారు. ఆ పర్సన్ ఏంటంటే ఆల్రెడీ మీకు ముందు సమ్ అదర్ రిలేషన్స్, ఉమెన్ ఎనర్జీ, మేల్ అయితే ఉమెన్ ఎనర్జీ విషయంలో ఎక్కువ అట్రాక్షన్స్, తప్పులు చేయడము, ఉమెన్ అయినా కూడా ఇట్లాంటి అట్రాక్షన్స్ మేల్ విషయంలో ఇలాంటివి పాస్ట్లో ఉన్నాయి. దట్టు మీతో ఒక ఫ్లర్టీ బిహేవియర్లో, లస్ట్ఫుల్ బిహేవియర్లో మీతోటి ఫీల్ అయ్యారు తప్ప ప్రేమ, ఎమోషన్స్, కేరింగు ఇలాంటి ఫీలింగ్స్తో సంబంధించి లేవు పాస్ట్లో. గమనించుకోండి, ఒకసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళి గమనించుకోండి. ఏంటంటే మీరు ఎంత జెన్యున్గా వాళ్ళని, మీ టైము ఏంటి ఇంత గలీజ్గా బిహేవ్ చేస్తున్నారు. ఈ పర్సను ఇట్లా గలీజ్గా మాట్లాడుతున్నారు. నిజంగా ప్రేమించిన వ్యక్తితో, ఒక భార్య స్థానంలో ఉండే వ్యక్తితో ఇలా మాట్లాడతారా, ఇలా బిహేవ్ చేస్తారా అనే ఒక డౌట్ మీకు రావాలి. వచ్చిందా లేదా మీరే అనలైజ్ చేసుకోండి. అయినా సరే మీరు ఇంకా తన మీద ప్రేమతోటి తెలియక కూరుకుపోయారనమాట. సో వాస్తవానికి ఆ పర్సను మీతో ఫ్లర్టీ చేశారు తప్ప ఎమోషన్స్, ప్రేమ లేవు. కానీ ఈ నో కాంటాక్ట్ తర్వాత తనలో చాలా మార్పులు వచ్చినాయి.
ఆ ఎనర్జీస్ నుంచి, ఆ నెగెటివ్ ఎనర్జీస్ నుంచి ఒక పాజిటివిటీలోకి మీ మీద ఒక గౌరవం, ప్రేమ, ఆమ్, యెస్. మిమ్మల్ని ఒక స్టార్ లాగా చూస్తున్నారు. మీ మీద చాలా గౌరవం ఉంది. చాలా మీ టాలెంట్‌లేంటి, మీ డ్రెస్సింగ్ సెన్స్ ఏంటి, మీ ఎమోషన్స్ అంటే మీరు ప్రేమిస్తే ఎంతలా ప్రేమిస్తారో, ద్వేషిస్తే కూడా అంతకంటే ఘోరంగా ద్వేషిస్తారు. అది ఇప్పుడు అర్థమైపోయింది మీ పర్సన్‌కి. ధైర్యం చేయలేకపోతున్నారు. దట్ టూ పాస్ట్ ఏ ఎనర్జీస్‌లో ఉన్నారో దానికి క్వైట్ ఆపోజిట్ ఎనర్జీస్‌లోకి మారిపోయారు. ఆ! నన్ను గౌరవిస్తే నేను గౌరవిస్తా. నాతో ఎలా బిహేవ్ చేస్తే నేను అలాగే చేస్తా. నేను ఇప్పుడు ఎమోషనల్‌గా లేను. చాలా ప్రాక్టికల్‌గా మారిపోయాను అని మీరు చాలా పవర్‌ఫుల్ పొజిషన్‌లో ఉన్నారు. అది తనకు అర్థమవుతుంది. ఒకప్పుడు తను మీతో ఎలా బిహేవ్ చేశారో మీరు టిట్ ఫర్ టాట్ లాగా తనతో అలానే బిహేవ్ చేస్తారేమో, తను మీ లైఫ్‌లోకొస్తే అనే ఒక భయం కూడా ఉంది. అది జరగకూడదని కోరుకుంటున్నారు. మేనిఫెస్ట్ చేసుకుంటున్నారు. రైట్? వెయిట్ ఎ మొమెంట్. మీకు ఏంజెల్ గైడెన్స్ ఏమి ఇస్తున్నారో చూద్దాం. అది కూడా ప్లీజ్ ఏంజెల్స్ గైడ్ మీ. ఇలాంటి సిచ్యువేషన్లో మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి? కార్డ్స్ తీసిన తర్వాత ఒకసారి నెక్స్ట్ యాక్షన్ కూడా చూస్తాను. వెయిట్ చేయండి. ప్లీజ్ ఏంజల్స్, మా వ్యూవర్స్ యొక్క పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకోవాలనుకుంటున్నారు ఇప్పుడు ఎనర్జీస్లో? క్వీన్ ఆఫ్ పెంటికల్స్, మీ చూడండి, ఏస్ ఆఫ్ సోర్స్, కింగ్ ఆఫ్ సోర్స్ వచ్చింది. ఏంటంటే తను క్లారిటీగానే ఉన్నారు. ఇక్కడ మీ అప్రోచ్ కోసం వెయిట్ చేస్తున్నారు. మీరు మెసేజ్ కాలో చేస్తే దాన్ని బట్టి మీ మూడు ఏంటి, మీరు ఓకే ఎనర్జీస్లో ఉన్నారా, తనని ఓకే కొంచెం సాఫ్ట్ నేచర్తో కనిపించారు అనుకో, ఓకే ఇప్పుడు వెళ్తే కొంచెం కన్విన్స్ చేసుకుంటే తను కూల్ అయిపోతారు. నిదానంగా ఒక క్లారిటీకి వచ్చి యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు తను. ఓకేనా? తనకి ఆ ఫీలింగ్ కలిగినప్పుడు అంటే మీరు ఓకే ఈ టైంలో యాక్షన్ తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు మన మీద ఎవరైనా కోపంగా ఉన్నారనుకోండి, వాళ్ళు కొంచెం కోపం తగ్గిన తర్వాత వాళ్ళ మూడ్ చూస్తాం కదా మనం. వాళ్ళ మూడ్ చూసి దాన్ని బట్టి యాక్షన్ తీసుకుంటాం కదా. వాళ్ళతో మాట్లాడడమా, వాళ్ళని కదిలించడమా, లేకపోతే వాళ్ళని అప్రోచ్ అవ్వడమా, లేకపోతే వాళ్ళతో కమ్యూనికేట్ చేయడమా, ఏదో ఒకటి చేస్తాం కదా. అప్పటిదాకా వాళ్ళు కోపంగా ఉన్నప్పుడు మనం పోయి వాళ్ళని డిస్టర్బ్ చేస్తే ఏమవుతుందో తెలుసు కదా. అలాంటి ఆ సిచ్యువేషన్ కోసం తను వెయిట్ చేస్తున్నారు. ఆ క్లారిటీ తనకు వచ్చిన తర్వాత మిమ్మల్ని అప్రోచ్ అవుతారు అనేది కనపడుతుంది. ఇప్పుడు ఏంజల్ గైడెన్స్ ఏమొచ్చింది చూద్దాం. చూజ్ ఏ న్యూ డైరెక్షన్. ఎస్, నో ట్రస్ట్. తను వచ్చినా మీకు నమ్మకం లేదు తన మీద అనేది కనపడుతుంది. ఎక్కువగా స్పిరిచువల్గా మీరు ముందుకు వెళ్తున్నారు అనేది కనపడుతుంది. మీరు మీ లైఫ్ని సస్యశ్యామలంగా చేసుకోవడానికి ఒక న్యూ డైరెక్షన్ చూస్ చేసుకోండి. ఈ పర్సన్ తోటి అంత ఇంకా లైఫ్ని స్పాయిల్ చేసుకోవద్దు. సో ట్రస్ట్ చేయండి. ట్రస్ట్ యువర్ ఇంట్యూషన్. న్యూ డైరెక్షనే తీసుకోమన్నారు మిమ్మల్ని. ఆ పర్సన్ వస్తే వాళ్ళ డైరెక్షన్లోకి వెళ్ళమని చెప్పట్లే ఇక్కడ. సరే, ఏది ఏమైనా కానీ పర్సన్స్ వచ్చిన తర్వాత అప్పుడు ఒకసారి వాట్ అనేది పర్సనల్ రీడింగ్లో తెలుస్తుంది. కాబట్టి ఎవరైనా ఇట్లాంటి కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు రీడింగ్ తీసుకొని చెప్పించుకోవచ్చు. ఓకేనా? ఓకే గైస్, దిస్ ఈస్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్. Hope all of you enjoy this reading guys. God bless you all. Om Namah Shivaya. Bye.